హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ ఆవకాయ పచ్చడి మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసామో చూద్దాం. ముందుగా మామిడికాయలను వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకోవాలి. అవి నానినాక వాటిని కడిగి వాటిపైన ఉన్న బొడిపెను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాటిని ఒక క్లాత్లో వేసి వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. మామిడికాయలకు వాటర్ లేకుండా పూర్తిగా ఆరినాకే మామిడికాయలని కట్ చేసుకోవాలి. మా దగ్గర మామిడికాయలు కట్ చేసే కటర్ లేదు, అందుకే ఇలా చాకుతో కట్ చేసుకుంటున్నాం. చాకుతో కట్ చేసుకుంటే సేమ్ కటర్తో కట్ చేసినట్టే చాలా బాగా కట్ అయినాయి. మామిడికాయ ముక్కలు సమానంగా ఒకేలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలకు ఉన్న జీడిని తీసేయాలి. మామిడికాయ ముక్కలకు ఉన్న జీడిని తీసినాక లోపల ఒక లేయర్ ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. అది తీసేయకపోతే పచ్చడి తొందరగా పాడవుతుంది. జీడి తీసినాక వేలుతో ఇలా అంటేనే మనకు పైన ఉన్న లేయర్ వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చడికి కావలసిన పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఈ జీలకర్ర 100 గ్రాములు తీసుకున్నాము. జీలకర్ర తొందరగా వేగిపోతుంది. మంటను కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. జీలకర్ర మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 100 గ్రాముల మెంతులను వేసి వేయించుకుందాం. మెంతులు ఇలా కలర్ చేంజ్ అయినాక తీసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 125 గ్రాముల ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి. ఆవాలు వేగినాక తీసి పక్కన పెట్టుకుందాం. వీటిని కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారినాకే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావలసిన తాలింపును రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక 1 లీటర్ ఆయిల్ పోసుకుంటున్నా. పచ్చళ్ళకు పల్లి నూనె అయితేనే బాగుంటుందని పల్లి నూనె వేసుకుంటున్నా. మేమైతే ఎప్పుడు ఆవకాయ పచ్చళ్ళలో ఆయిల్ వేడి చేసి దాంట్లోనే తాలింపు చేసి పచ్చళ్ళలో వేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం. ఆయిల్ వేడైనాక ఒక 20 వరకు ఎల్లిపాయలని వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం వేగినాక 20 వరకు ఎండుమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు కరెక్ట్గా 4 కిలోలు ఉన్నాయి. 4 కిలోల మామిడికాయ ముక్కలకి 1 కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కిలో ఉప్పు తీసుకోవాలి. 1 కేజీకి 1/2 కిలో ఉప్పు కాబట్టి 4 కిలోలకి 1 కేజీ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. పచ్చళ్ళకు దొడ్డు ఉప్పు అయితేనే బాగుంటుంది. ఈ ఉప్పు ఒక అరగంట సేపు ఎండలో ఆరినాకే పచ్చళ్ళలో పోసుకోవాలి. కారం అయితే 1/2 కిలో వేసుకుంటున్నాం. కిలో ఉప్పుకి 1/2 కిలో కారం వేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకుంటున్నా. జీలకర్ర 100 గ్రాములు, మెంతులు 100 గ్రాముల పొడిని అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఆవపిండిని అయితే వేసుకుందాం. ఈ ఆవపిండి 125 గ్రాములు వేసుకుంటున్నాం. ఎల్లిపాయలను 1/2 కిలో మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి వేసుకుంటున్నాం. ఇప్పుడు వేసినవన్నీ మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాకే ఆయిల్ వేసుకోవాలి. ముందుగానే ఆయిల్ వేసుకోవద్దు. మనం వేసిన పొడులన్నీ మామిడికాయ ముక్కలకు పట్టినాకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారినాకే పచ్చళ్ళలో వేసుకోవాలి. చాలామంది ఆయిల్ వేడి చేయకుండానే పచ్చి నూనెనే పచ్చళ్ళలో పోసుకుంటారు. ఆయిల్ వేడి చేయకుండా పోసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుండదు, తొందరగా పాడవుతుంది. ఆయిల్ వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ ఏమీ కనిపించదు. 2 రోజుల తర్వాత పచ్చడి ఊరి ఆయిల్ పైకి వస్తుంది.
2 రోజులకి పచ్చడి ఊరి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూడండి. మీకేమన్నా ఆయిల్ తక్కువ అనిపిస్తే 2 రోజులకి పచ్చడి కలుపుకుంటారు కదా, అప్పుడు ఆయిల్ కొంచెం వేడి చేసి చల్లారినాక పోసుకోవచ్చు. 2 రోజుల తర్వాత పచ్చడి కలుపుకున్నాక దీన్ని ఒక డబ్బాలోకి కానీ జాడీలోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటాం. మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి ఎలా చేసుకుంటారో కింద నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సంవత్సరం అంతా నిల్వ ఉండే మేము చేసిన ఆవకాయ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.